ఓం నమ శివాయ. శివపురాణంలో నందికేశ్వర వృత్తాంతాన్ని తెలుసుకుందాం. ఈరోజు నందికేశ్వర వృత్తాంతం చెప్తానని సావధానంగా వినమని చెప్తున్నారు. రేవా నదికి సమీపంలో ఉన్నటువంటి కర్ణాటక పట్టణంలో దిట్ట అయిన ఒక పండితుడు ఉన్నాడు. ఆయన పేరు జ్ఞానసిద్ధుడు. అతడు తన పుత్రులకి తన యొక్క గృహాలు, భూమి, పుట్ర, బంగారం అన్నీ కూడా ఉన్న ఆస్తులన్నీ పంచి ఇచ్చేశాడు. తన భార్య అయిన సుగుణమతిని కూడా జ్యేష్ఠ పుత్రుడికి అప్పగించాడు. తను తీర్థయాత్ర కోసం వెళ్ళాలి అని బయలుదేరి కాశీకి చేరాడు. కాశీ చేరే సమీపంలో తీర్థస్థలాలని చూడాలనుకుని వెళ్ళాడు. చూడవలసినవి చూశాడు. తిరిగి కాశీ వచ్చాడు. కర్మవశాత్తు కర్మసిద్ధుడు తన తల్లి కొన్ని దినాల్లో మరణిస్తుందని భ్రమించాడు. అంటే ఆయనకు అనిపించింది. ఆమె బాధపడుతుంటే పుత్రుడగు కర్మసిద్ధుడు ఆమె వద్దకు వెళ్ళి, నీ కోరిక ఏమిటమ్మా తెలుపమని అడిగితే ఆమె అంది, నాయన, నా అంత్యదశలో నా అస్థికలను తీసుకొని పవిత్ర గంగా నదిలో వేయమని కోరింది. కుమారుడు అట్లాగే అన్నాడు. కొన్ని దినాలకే ఆమె మరణించింది. కర్మసిద్ధుడు ఉచిత రీతిగా ఉత్తర క్రియలన్నీ చేయాల్సిన విధంగా చేశాడు. సేవకులు వెంట వస్తే తల్లి యొక్క దేహం యొక్క అస్థికల్ని కాశీకి తీసుకుని వెళ్ళాడు. సాయంకాలంలో ఆయన ఒక బ్రాహ్మణుని ఇంటికి వెళ్ళాడు. ఆయన గౌరవించాడు. ఆ రోజు బ్రాహ్మణునికి అతిథిగా ఉన్నాడు. ఆ బ్రాహ్మణుడు పాలు పిండటానికని పాలను త్రాగటం కోసం దూడని వదిలాడు. తిరిగి దాన్ని దాన్ని కట్టేపోతుంటే దాని కాలు బ్రాహ్మణునికి తగిలింది. బ్రాహ్మణుడు అప్పుడు కోపించి దాన్ని బయటికి ఎళ్ళగొట్టి నిద్రపోయాడు. ఆ సమయంలో ఆవు దూడతో అంది, నాయన, నువ్వు తెలియక అతని కాలు త్రొక్కావు, అందువల్ల నిన్ను కొట్టాడు. నిన్ను కొట్టినందుకు నేను ఎంతగానో దుఃఖిస్తున్నాను. నా కక్ష తీర్చుకోవడానికి అతని పుత్రుని రేపటి రోజున చంపేస్తాను అన్నది. అప్పుడు ఆ దూడ అన్నది, మాత, మనం గత జన్మలో చేసుకున్న పాపం వల్లనే మనకి ఇటువంటి కష్టాలు వస్తున్నాయి కదా. ఇంకా మనం ఆ బ్రాహ్మణుని చంపితే బ్రహ్మహత్యా పాతకం కూడా అనుభవించాల్సి వస్తుంది కదా. కనుక ఆ పని నుండి నువ్వు విరమించవలసింది అని చిన్నదైన దూడ తల్లికి ఈ విషయాన్ని చెప్పింది. అప్పుడు ఆ గోమాత అంది, బిడ్డ, వైశాఖ శుద్ధ సప్తమి రోజున, అంటే రేపు వైశాఖ శుద్ధ సప్తమి దినము రేపు అవటం చేత నేను రేపటి దినం స్వర్గానికి వెళ్తాను, నువ్వు కూడా రావాల్సింది అన్నది దూడతో. అప్పుడు తెల్లవారుజామున సమయంలో బ్రాహ్మణుడు తను ఏదో గ్రామానికి వెళ్ళాల్సిన పని పడింది. మరి పాలని కొడుకు చేత పిండించమని చెప్పి భార్యతో చెప్పి వెళ్ళాడు. ఇవన్నీ కర్మసిద్ధుడు ఇవన్నీ వింటున్నాడు. గోవు దాని బిడ్డ మాట్లాడుకున్న మాటలన్నీ విన్నాడు. ఏం జరుగుతుందో చూద్దామని నిరీక్షిస్తూ ఉన్నాడు. ఆ రోజు ఆ బ్రాహ్మణ కుమారుడు పాలని పితుకుదానికని వచ్చాడు. ఆవు ఒక్కసారిగా గట్లు దంచుకొని అతని మీద పడి కొమ్ములతో గట్టిగా పొడిచింది. దూడ తల్లిని చూచి కేకలు వేయటం ప్రారంభించింది. దూడ గోమాత వెనక వీధుల వెంట వెంబడిస్తూ పోతుంటే కర్మసిద్ధుడు అస్థికలను తీసుకొని కూడా వాటితో కూడా వెళ్ళాడు. గోవు దూడ పరిగెత్తి సంకేత తీర్థానికి వెళ్ళినాయి. రేవా నదిలో పడి ప్రాణాలు వదిలి స్వర్గానికి చేరినాయి. కర్మసిద్ధుడు చూసి ఆశ్చర్యపడ్డాడు. అప్పుడు అతను అక్కడ ఉన్నప్పుడు అతనికి గంగాదేవి సాక్షాత్కరించి, కర్మసిద్ధుడా, ఆ రోజున వైశాఖ శుద్ధ సప్తమి శుభదినం అవటం చేత ఎవరైనా సరే ఈ రేవా నదీ తీరంలో చేసిన వారి పాపాల పోగొట్టి ముక్తినిస్తాను.
రేవా నదిలో స్నానం చేస్తే చాలు వాళ్ళ పాపాలన్నిటినీ పోగొట్టి ముక్తినిస్తానని తెలియజేసి అదృశ్యమైపోయింది. అప్పుడు కర్మసిద్ధుడు ఏం చేశాడు, తన తల్లి యొక్క అస్థికల్ని ఆ రేవా నదిలో కలిపాడు. తాను స్నానం చేయాలని అనుకున్నాడు. అప్పుడు తనకు ఒక దివ్య శరీరం వచ్చింది. స్వర్గం నుండి ఒక విమానం వచ్చింది. దాంతో అతడు స్వర్గాన్ని చేరి తల్లిని కలుసుకున్నాడు. కొంతకాలానికి అతడు రుద్రగణాల్లో చేరిపోయాడు. తల్లి కర్మసిద్ధుడితో అంది, నాయనా, మాతాపితరుల కోర్కెల్ని ఇష్టంతో ఎవరైతే తీరుస్తారో వాళ్ళు భూలోకంలోనూ స్వర్గలోకంలోనూ కూడా సుఖాలను పొందుతారు అని తల్లి చెప్పింది. కనుక మునేంద్రులారా, నందికేశుని మహత్యం ఇటువంటిది. దీన్ని చదివిన వాళ్ళు ఎవరైనా సరే ముక్తిని పొందుతారు అని చెప్పారు. సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు.